welcome back to our channel BTech Wala. In the last section, we mainly discuss about the what is machine learning, what is the types of machine learning, why we want to study the machine learning. So in this section, we mainly discuss about the one type of the machine learning. As we all know, there are four types of machine learnings. What is the supervised machine learning, unsupervised machine learning, semi-supervised machine learning, and reinforcement learning. So in this video, we mainly discuss about the supervised machine learning. So first, what is supervised machine learning? So we all know what is machine learning. Now we discuss what is supervised machine learning. So here they give, as its name suggests, supervised machine learning is based on a supervision. It means in the supervised learning technique, we train the machine using the labeled data. And based on the training, the machine predicts the output. Here the labeled data specify the sum of the inputs are already mapped to the output. More precisely, we can say first we train the machine with the input and corresponding output, and then we ask the machine to predict the output using the test data set. సో మెయిన్గా సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది సూపర్వైజ్డ్ అంటే సూపర్విజన్ అంటే దీని అర్థం ఏంటంటే సో మనం జనరల్గా సూపర్విజన్ ఆర్ సూపర్వైజ్ ఎక్కడ విన్నాం సో దే ఈజ్ హెడ్ హూ కెన్ మానిటర్ ద వర్క్ ఆఫ్ ద వర్కర్స్ అంటే ఎవరైతే ఒక హెడ్ ఉంటారో లేకపోతే ఒక మేనేజర్ ఒక సూపర్వైజర్ అంటాం కదా సో తన కింద ఉన్న వర్కర్స్ ఎలా పని చేస్తారు మానిటర్ చేస్తారు వాళ్ళని మేనేజ్ చేస్తారు సో అలా సూపర్వైజ్ వర్క్ మనకు తెలుసు సో ఇందులో కూడా సేమ్ సూపర్విజన్ అంటే ఏం లేదు ఈ సూపర్విజన్ మిషన్ లెర్నింగ్ దాని నేమ్కు తగ్గట్టు ఏం చేస్తుంది అంటే సో సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ మెయిన్గా మనం లేబుల్డ్ డేటా సెట్స్ అంటే ఏంటంటే సో ఈ డేటా సెట్స్కి వాటి యొక్క లేబుల్ అని ఇస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు క్యాట్స్ని ఇవి క్యాట్స్ అని చెప్తాం సో డాగ్స్ బేస్డ్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్ అండ్ షేప్ అండ్ కలర్ అండ్ గ్రేట్ సో మనం ఏం చెప్తాం ఇవి డాగ్స్ ఇవి క్యాట్స్ లేకుంటే ఇవి యాపిల్స్ ఇవి ఆరెంజెస్ అనే ఒక మనకు లేబుల్ ఇచ్చేసి అంటే ఈ రౌండ్ ఉండి ఈ కలర్ ఉండి ఈ యొక్క టెస్టర్ ఉండి ఉన్నట్లయితే దీన్ని ఆరెంజ్ అంటాం అని మరి లేబుల్ వేసి పెడతాం అంటే ఆల్ లేబుల్డ్ మనం వాటికి ఆల్ నేమ్స్ ఇచ్చే మనం దాన్ని ట్రైన్ చేస్తాం అన్నట్టు సో ఇక్కడ మెయిన్ ఏంటిది ఈ యొక్క సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో ఆ మిషన్స్ అన్ని మనం లేబుల్ డేటా సెట్స్తో ట్రైన్ చేస్తాం సో వాళ్ళ లేబుల్ డేటాతో ట్రైన్ చేయడం వల్ల అవి ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాయి అవుట్పుట్ని అర్థమైందా సో ఈ లేబుల్ డేటా సెట్ అనేది ఇంకేం స్పెసిఫై చేస్తుంది మనం ఇన్పుట్కి ఏమై ఇస్తామో అది అవుట్పుట్ మ్యాప్గా అయ్యేటట్టే మనం ముందుగా లేబుల్డ్ డేటా సెట్ అనేది ఇచ్చేసి ట్రైన్ చేస్తాం సో కన్ఫ్యూజన్ ఏం లేదు ఇలా ఇచ్చి పెట్టాను మీకు సింపుల్గా నేను తెలుసుకున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైతే ఎగ్జాంపుల్ కూడా కిందనే ఉంది ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో సో సమ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి సో ఆల్గోరిథమ్స్ బట్టి మనం ఫస్ట్ దాన్ని ఎలా ట్రైన్ చేస్తామంటే ఆ మిషన్ని ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని క్యాట్స్ చూపిస్తాం సో క్యాట్ చూపించడం వల్ల దాని యొక్క షేప్ని చెప్తాం దాని సైజ్ని చెప్తాం టేల్ ఆఫ్ ద క్యాట్ని డాగ్ని సో చూపిస్తాం డిఫరెన్స్ అనేది చెప్తాం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి క్యాట్స్ అనేవి చిన్నగా ఉంటాయి సో వీటి టేల్ కొంచెం పొట్టిగా ఉంటుంది వాటి టేల్ కొంచెం పొడుగు ఉంటుంది సో ఇలా క్యాట్స్ అండ్ డాగ్స్ ఇమేజెస్ అంటే మాకు ఇమేజెస్ అంటే ఒక డేటా ఇమేజ్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డేటా కదా సో ఆ డేటాకి మన కింద ఇవి క్యాట్స్ ఇవి డాగ్స్ అని ముందే లేబుల్ అంటే ఏం లేదు మనం వాటి యొక్క కేటగిరీస్ లేకుండా వాటి యొక్క నేమ్ని స్పెసిఫై చేస్తే దాన్నే మనం లేబుల్ డేటా అంటాం సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వాటి క్యాట్స్ ఇమేజ్ చూపిస్తాం వాటి యొక్క షేప్ని వాటి యొక్క సైజ్ని వాటి యొక్క కలర్ని వాటి యొక్క ఐస్ని హైట్ని అన్ని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదేవిధంగా డాగ్స్ కూడా సేమ్ చేస్తాం సో మన ఒక మిషన్ యొక్క మైండ్లో అంటే ఒక మిషన్కి మనం ఏం ట్రైన్ చేస్తామంటే క్యాట్ అంటే ఈ విధంగా ఉంటుంది సో దాని షేప్ ఇట్లుంటుంది దాని సైజ్ ఇట్లుంటుంది సో డాగ్ అంటే ఇట్లుంటుంది దాని షేప్ ఇట్లుంటుంది దాని కలర్ ఇట్లుంటుంది అని బాగా ట్రైన్ చేస్తాం అంటే ఇండైరెక్ట్గా మన భాషలో చెప్పాలి దాన్ని బాగా బట్టి పట్టిస్తాం మనం ఎగ్జామ్ ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా బట్టి పట్టి గుర్తు పెట్టుకుంటామో మిషన్ కూడా క్యాట్ అంటే ఇట్లుంటుంది అని బాగా బట్టి పట్టిస్తాం సో అట్లా బట్టి వల్ల ఏమవుతుంది మనం ఎప్పుడైతే ఇన్పుట్గా ఒక క్యాట్ ఇమేజ్ ఇచ్చినాం అనుకో సో మనం ఏదైతే దాన్ని బట్టి మైండ్లో ఉంది కదా ఏమనుకుంటుంది సో క్యాట్ అంటే ఈ తోపు ఉందా ఎస్ ఉంది ఈ కలర్ ఉందా ఉంది ఇది చిన్నగా ఉందా ఎస్ ఉంది అని కొన్ని పారామీటర్స్ని అది అనలైజ్ చేసి అది క్యాటా డాగ్ అని చెప్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా అంటే సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏం మన లేబుల్ డేటా అంటే ముందుగానే ఇది ఒక ఈ ఫీచర్స్ ఉంటే ఇది క్యాట్ ఈ యొక్క ఫీచర్స్ ఉంటే ఇది డాగ్ క్యాట్ పొట్టి ఉంటుంది డాగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ఈ కాలం ఉంటుంది
డాగ్ అనేది ఆ కలర్ ఉంటుంది. సో ముందే మనం క్లియర్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే క్లియర్గా దాన్ని బట్టి పట్టిస్తాం. క్యాట్ అంటే ఏ విధంగానే ఉంటుంది, డాగ్ అంటే ఆ విధంగానే ఉంటుంది, బట్టి పట్టిస్తాం. వాళ్ళు బట్టి పట్టిన తర్వాత ఏమవుతుంది, మనం క్యాట్ బొమ్మ తీసుకొచ్చి ఇన్పుట్ ఇచ్చినట్టయితే అది ఆటోమేటిక్గా సింపుల్గా క్యాట్ అని మనకు అవుట్పుట్ అని ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా జరిగినట్లయితే దాన్ని మనం సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇదంతా చదవడం కన్నా సో వాట్ ఐ సే ఈస్ ట్రూలీ మ్యాచ్ ఫర్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. సో ఈ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ మెయిన్గా మనకు ఎందులో యూజ్ చేస్తామంటే రిస్క్ అసెస్మెంట్, ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ స్పామ్ ఫిల్టరింగ్. సో ఇందులో మనం సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. సో మన మెయిన్ గోల్ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ మెయిన్ గోల్ ఏంటంటే ఇస్ టు మ్యాప్ ద ఇన్పుట్ వేరియబుల్ ఎక్స్ విత్ ద అవుట్పుట్ వేరియబుల్ వై. సో ఏం లేదు, ఇక్కడ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ మెయిన్ గోల్ ఏంటిది, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అది తిరిగి వచ్చే అవుట్పుట్ అనేది సేమ్గా మ్యాప్ చేస్తాం. సో అలా మ్యాప్ చేయడం ఎలా మ్యాప్ జరుగుతుంది, మన లేబుల్ డేటాతో ట్రైన్ చేస్తాం కాబట్టి అది మ్యాప్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అర్థమైందా. సో ఇందులో మళ్ళీ నెక్స్ట్ ఈ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటిది, క్లాసిఫికేషన్ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ అంటే రిగ్రెషన్ ఉంటుంది. సో ముందు క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం మనం. సో ఈ క్లాసిఫికేషన్ ఏంటిది, ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వ్ ద క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ విచ్ ద అవుట్పుట్ వేరియబుల్ ఇస్ categorical such as yes or no, male or female, red or blue, etc. This classification algorithm predicts the categories present in the dataset. Some relevant examples of classification algorithms are spam detection, email filtering, etc. So ఇక్కడ ఏముంది, క్లాసిఫికేషన్ యాజ్ ద నేమ్ ఇంపాక్ట్స్. క్లాసిఫికేషన్ కేటగిరీ అంటే ఈ క్లాసిఫికేషన్ ఏం చేస్తుంది, క్లాసిఫికేషన్ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ అనేది ఏం చేస్తుంది అంటే కేటగిరీ వైజ్ దాన్ని డివైడ్ చేస్తుంది. ఎలా, సపోజ్ కేటగిరీస్ ఏమిటి, మేల్ ఆర్ ఫిమేలా, అది రెడ్ బ్లూవా, లేకుంటే డాగా క్యాటా, అవునా కాదా, ఇస్తాను, ఇలా కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి కొన్ని క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ అన్ని ఉంటాయి, మన ఫ్యూచర్ లో చూస్తాం వాటి గురించి. అవి ప్రిడిక్ట్ చేస్తుంది. ఏం ప్రిడిక్ట్ చేస్తుంది, బై యూజింగ్ ద లేబుల్ డేటా సెట్ దే కెన్ ప్రిడిక్ట్ ద ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఫర్ ద గివెన్ ఇన్పుట్. అర్థమైందా. సో ఈ క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా క్లాసిఫికేషన్ ఆల్గోరిథం ఏముంటుంది, అది ప్రాబ్లమ్ ని క్లాసిఫై చేస్తుంది. అంటే కేటగిరీ కల్లా అది మనం ఇచ్చిన ఇన్పుట్ ని క్లాసిఫై చేసి మనకు ఉన్న ట్రైన్ అయిన లేబుల్ డేటా సెట్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన అవుట్పుట్, అదే మన ఎగ్జాక్ట్ కావాల్సిన కాదు, ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఎట్లా కేటగిరీ చేస్తుంది, సపోజ్ అవునా కాదా, ఎస్ ఆర్ నో, మేల్ ఆర్ ఫీమేల్, రెడ్ ఆర్ బ్లూ, క్యాట్ ఆర్ డాగ్. సో ఈ విధంగా కొన్ని పారామీటర్స్ వైజ్ కేటగరైజ్ చేసి మనకు అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో అలా వచ్చినట్లయితే క్లాసిఫికేషన్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా. సో ఈ క్లాసిఫికేషన్ ఆల్గోరిథంలో పాపులర్ ఆల్గోరిథమ్స్ ఏంటిదంటే ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గోరిథం, డెసిషన్ ట్రీ ఆల్గోరిథం, లాజిస్టిక్ రిగ్రెషన్ ఆల్గోరిథం, సపోర్ట్ వెక్టర్ మిషన్ ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథమ్స్ అనేవి మనం కమింగ్ అప్ చాప్టర్స్ అంటే థర్డ్ లెసన్ కానీ ఫోర్త్ లెసన్ లో కానీ మన యొక్క ఆల్గోరిథమ్స్ గురించి స్పెసిఫిక్ గా ఈ డెసిషన్ ట్రీ ఆల్గోరిథం గురించి మనం నేర్చుకుంటాం. ఒక అర్థమైంది. సో ఇక్కడ మీకు బేసిక్ ఫస్ట్ లెసన్ ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్ కదా. సో ఇక్కడ మీకు బేసిక్స్ అర్థమైతేనే నెక్స్ట్ మీకు సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో ఇక్కడ అర్థమయ్యే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్థమైందా. సో మీ క్లాసిఫికేషన్ మీద క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఏంటిది మనకు రిగ్రెషన్. సో సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ లో ఉంటాయి క్లాసిఫికేషన్ ఒకటి, రిగ్రెషన్ రెండు ఉంటాయి. సో క్లాసిఫికేషన్ మనం చెప్పుకున్నాం, సో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటిది రిగ్రెషన్. సో రిగ్రెషన్ ఆల్గోరిథం ఆర్ యూజ్డ్ టు సాల్వ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఇన్ విచ్ దేర్ ఈస్ ద లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ కంటిన్యూస్ అవుట్పుట్ వేరియబుల్స్ సచ్ as మార్కెట్ ట్రెండ్స్, వెదర్ ప్రిడిక్షన్ ఎక్సెట్రా. సో రిగ్రెషన్, సో మీరందరూ మన M1 MSF మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ లో రిగ్రెషన్ కాన్సెప్ట్ వినే ఉంటారు. సో రిగ్రెషన్ అనే కాన్సెప్ట్ మనకు అక్కడ వస్తుంది. సో ఈ యొక్క రిగ్రెషన్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అనేది ఏం చేస్తుంది అంటే కొన్ని రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ఇవే రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్. ఈ రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్ ఉపయోగించుకొని రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. సో మనం M3లో చూసాం, అంటే MSF లో చూసాం మనం రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఆ యొక్క రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ ని ఈ రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం. సో ఇందులో మెయిన్ ఏం జరుగుతుంది, సో లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్. సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వేరియబుల్స్ మధ్య ఇది ఒక లీనియర్ రిలేషన్షిప్ అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది అదే విధంగా కంటిన్యూస్ ప్రిడిక్ట్ చేస్తుంది, అంటే కంటిన్యూస్ అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో ఎలా ఇస్తే అవుట్పుట్, దాని యొక్క ప్రిడిక్షన్ అనేది ఎలా ఇస్తుంది, దాని యొక్క మనం ఇచ్చిన లేబుల్ డేటా సెట్ ట్రైన్ చేస్తాం కదా. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇది ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది.
సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది మార్కెట్ ట్రెండ్స్ అండ్ వెదర్ ప్రిడిక్షన్. సో వెదర్ ప్రిడిక్షన్ చూసుకున్నట్లయితే మనం కంటిన్యూస్గా అక్కడ వెదర్ ప్రిడిక్షన్ లో మీరు చూస్తారు మనకు గ్రాఫ్ ఉంటుంది. సో ఆ గ్రాఫ్ లో లీనియర్ గా ఇట్లా వెళ్తూ ఉంటుంది గ్రాఫ్. సో మీరు చూస్తారు గ్రాఫ్స్ కొన్ని ఇట్లా అది ఇట్లా వాట్ విస్తే మన హార్ట్ అయితే మన సైనోసిడల్ వేవ్స్ ఉంటాయి అవి అయితే ఎలా వెళ్తాయో సో వెదర్ ప్రిడిక్షన్ గ్రాఫ్ లో కూడా అలానే వెళ్తుంది. సో ఇందులో ఏముంటే మనం కంటిన్యూస్ ప్రిడిక్షన్ చేయాలి. సో మనం ఈ యొక్క రిగ్రెషన్ సూపర్వైజ్ మిషన్ లని ఉపయోగించుకుని వెదర్ ప్రిడిక్షన్ చేస్తాం. సో అందులో మీరు చూస్తారు కంటిన్యూస్ గా ఈ యొక్క మిషన్ అనేది ప్రిడిక్ట్ చేయాలి. సో వెదర్ ఎలా ఉంది, కూల్ ఉందా, హాట్ ఉందా, హ్యూమిడిటీ ఎంత, కంటిన్యూస్ గా ప్రిడిక్ట్ చేస్తుంది. సో అందుకే మనం రిగ్రెషన్ ని వాడతాం. అర్థమైంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, దీస్ ఆర్ యూజ్ టు ప్రిడిక్ట్ కంటిన్యూస్ అవుట్పుట్ వేరియబుల్స్. సో రిగ్రెషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, కంటిన్యూస్ గా ప్రిడిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందుకే మనం వెదర్ ప్రిడిక్షన్ ని రిగ్రెషన్ యూజ్ చేసి బిల్డ్ చేసాం. సో మార్కెట్ ట్రెండ్స్ ఇప్పుడు హైలో ఉంటే కొంత 1 సెకండ్ 2-3 సెకండ్స్ లో అయిపోతాయి. అంటే ఎప్పుడు కాన్స్టెంట్ అనేది ఉండదు. వెదర్ ప్రిడిక్షన్ అయినా మార్కెట్ ట్రెండ్స్ అయినా ఎప్పుడు కాన్స్టెంట్ ఉండదు. 1 సెకండ్ లో చాలా డిఫరెంట్ చేంజెస్ అని వస్తాయి. సో ఈ కంటిన్యూస్ గా మనం ప్రిడిక్ట్ చేసి మన కంటిన్యూస్ గా ట్రెండ్ బట్టి టైం బట్టి మన కంటిన్యూస్ గా అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇవ్వాలంటే మన రిగ్రెషన్ వాడాలి. సో మీరు కూడా వెదర్ ప్రిడిక్షన్ మీరు గ్రాఫ్ లో చూసుకుంటే కూడా లీనియర్ గ్రాఫ్ అనేది ఉంటుంది. సో ఆ మధ్య ఇన్పుట్ వేరియబుల్స్ అవుట్పుట్ వేరియబుల్ తీసుకుంటే ఒక రిలేషన్షిప్ అనేది మన గ్రాఫ్ లో బిల్డ్ అవుతుంది. సో మెయిన్ గా మనం ఈ లీనియర్ రిలేషన్షిప్ గురించి మెయిన్ గా మనం యూనిట్ 3 లో యూనిట్ 4 లో ఇంకా డీప్ గా డిస్కస్ చేస్తాం. సో మెయిన్ గా మనకి ఇక్కడ ఏమున్నాయి, సో ఇందులో మనం పాపులర్ గా ఉపయోగించే రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్ ఏంటి, ఒకటి సింపుల్ లీనియర్ రిగ్రెషన్ ఆల్గోరిథం, మల్టీవేరియట్ రిగ్రెషన్ ఆల్గోరిథం, డెసిషన్ ట్రీ ఆల్గోరిథం, లాస్కో రిగ్రెషన్. సో మెయిన్ ఈ డెసిషన్ ట్రీ ఆల్గోరిథం గురించి మనం థర్డ్ లెసన్ లో తెలుసుకోబోతున్నాం. సో ఇంకేముంది ఇక్కడ, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో మనకు 4 టైప్స్ మిషన్ లెర్నింగ్స్ ఉన్నాయంటే సో సంథింగ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఉంటేనే కదా. సో ఒక డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటేనే మనకు కొత్తది అంటే ఇంకో కొత్తది ఇంట్రడ్యూస్ చేసేది. ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో సంథింగ్ డిఫాల్ట్ ఉంటేనే కదా మనం అన్సూపర్వైజ్ లెర్నింగ్ ని ఇంట్రడ్యూస్ చేసేది. అలా సంథింగ్ ఉంటేనే మనం ఇంకోటి ఇంట్రడ్యూస్ చేసేది. ఎప్పుడైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడే మనం కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తాం బై సొల్యూషన్ రూపంలో. అర్థమైందా, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడనే కదా మన కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. సో ఇందులో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. సో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, లాభాలు ఏంటి అంటే, since supervised learning work with a labeled data, so we can have a exact idea about the classes of object. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మన లేబుల్ డేటా సెట్స్ అంటే ఇది క్యాట్ కి తోక ఉంటది, క్యాట్ ఈ కలర్ ఉంటది అని లేబుల్డ్ అంటే ఈ యొక్క క్యారెక్టర్స్ ఉంటే దాని క్యాట్ అని, లేకుంటే ఈ యొక్క క్యారెక్టర్స్ లేదా ఫీచర్స్ ఉంది డాగ్ అంటామని మనం స్పెసిఫిక్ గా లేబుల్ చేసి అంటే అది ఈ కేటగిరీ అది ఈ కేటగిరీ అని లేబుల్ చేసి చెప్తాం కాబట్టి సో ఆ మిషన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తాం మనకు. సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటిది, దీస్ ఆల్గోరిథమ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రిడిక్టింగ్ ద అవుట్పుట్ ఆన్ ద బేస్ ఆఫ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఆల్గోరిథంలో దాని ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇది దీని వల్ల కూడా మనకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మరి ఇప్పుడు డిస్అడ్వాంటేజెస్ ఏంటి చూద్దామా. దీస్ ఆల్గోరిథమ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ కాంప్లెక్స్ టాస్క్. సో లేబుల్ డేటా అనేది ఇస్తాం మనం. సో ఇందులో మనం మెయిన్ గా కాంప్లెక్స్ టాస్క్ ని సాల్వ్ చేయలేము. సో ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ టాస్క్. ఇట్ మే ప్రిడిక్ట్ ద రాంగ్ అవుట్పుట్ ఇఫ్ ద టెస్ట్ డేటా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం లేబుల్ డేటాలో క్యాట్స్ డాగ్స్ ఒక ఎనిమల్స్ గురించి ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వి గేవ్ క్యాట్ డాగ్ ఎలిఫెంట్ బఫెల్లో కౌస్ ఓన్లీ ఎనిమల్స్ గురించి మాత్రమే ట్రైన్ చేసినాం. ఫర్ సపోజ్ నేను ఒక ఫ్రూట్స్ ఒక యాపిల్ తీసుకొచ్చి దాని ముందు ఇన్పుట్ ఇచ్చా, అది అప్పుడు ఏం చేస్తుంది, దానికి యాపిల్ అంటే తెలియదు. ఓన్లీ మనం ఏం బట్టి ఇచ్చినాం, క్యాట్ ఎట్లుంటది డాగ్ ఎట్లుంటది సో ఎనిమల్స్ అండ్ ఫీచర్స్ ఎట్లుంటాయి అని మాత్రమే ఆ మిషన్ కి ఇట్లుంటాయి బాబు అని ట్రైన్ చేసి బట్టి ఇచ్చినాం. మరి కొత్తగా నేను ఒక యాపిల్ తీసుకొస్తే ఆ మిషన్ కి ఎట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తే ఆ 10 చదువుకుంటాం. ఆ 10 లో కాకుండా కొత్త క్వశ్చన్ ఇస్తే మనం రాయగలుగుతామా, రాయలేం. ఇక్కడ కూడా మిషన్ కూడా సేమ్. మనం ఏదైతే బట్టి ఇస్తాం అంటే మనం ఏదైతే ట్రైన్ చేస్తామో ఆ ట్రైన్ చేసిన డేటా యొక్క ఇన్పుట్ ఇస్తేనే ఆన్సర్ ఇస్తుంది. మనం ట్రైన్ చేసిన దానికన్నా డిఫరెంట్ గా మన ఎనిమల్స్ మీద ట్రైన్ చేస్తే అదొక ఫ్రూట్ సంథింగ్ ఒక యాపిల్ తీసుకొని దాని ముందు ఇన్పుట్ పెడితే అది ఎలా ఆన్సర్ ఇస్తుంది, ఇవ్వలేదుగా. సో ఇది ఒక డిఫాల్ట్ అన్నట్టు ఇక్కడ ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ కంప్యూటేషన్ స్టాక్ టు ట్రైన్ ద ఆల్గోరిథం. సో ఈ లేబుల్ డేటా సెట్స్ మనం ట్రైన్ చేస్తాం కాబట్టి సో మనం ఎంత ఇప్పుడు ఏం చెప్పాం, యాపిల్ ఇస్తే అది చెప్పలేదు ఎందుకంటే మనం ట్రైన్ చేయలేదు. సో మనం అన్ని విధాలుగా మనం ఏ ఇన్పుట్ ఇచ్చినది ఇది ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే మనం చాలా డేటా సెట్ ని ట్రైన్ చేయాలి. లేబుల్ డేటా సెట్ చాలా ట్రైన్ చేయాలి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ తీసుకొని ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అని ట్రైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది దీని ఒక డిసడ్వాంటేజ్. సో మీకు అర్థమైందిగా అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటియో.
సో ఇదన్నమాట మన సూపర్వైజ్ లెర్నింగ్. సో మీకు అర్థమైందా? సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సూపర్వైజ్ లెర్నింగ్ అంటే లేబుల్డ్ డేటా. సో లేబుల్ డేటా తీసుకొని ట్రైన్ చేస్తాం. సో ఆ ట్రైన్ చేసిన దాన్ని బట్టి మనం ఏదైనా వాట్ విస్ ఇన్పుట్ ఇస్తే అది మనం ట్రైన్ చేసిన బట్టి అందులో ఉన్న అవుట్పుట్ తీసుకొచ్చి మనకి ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ అనేది మ్యాపింగ్ ముందే చేయబడుతుంది. అంటే ముందే మన ట్రైనింగ్ లోనే ఇన్పుట్ అవుట్పుట్ మ్యాపింగ్ చేసే ఉంటాం. అర్థమైందా? సో అది ఆ ఒక పారామీటర్ క్యారెక్టర్స్ అనలైజ్ చేసుకొని మనకి జస్ట్ అవుట్పుట్ అని ఇస్తుంది. సో మీకు అర్థమైంది సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో. సో మీకేమైనా డౌట్ ఉన్నా, సూపర్వైజ్ లెర్నింగ్ ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, లేకుండా ఇంకేమైనా అర్థం కాకున్నా మర్చిపోరుగా తప్పకుండా కామెంట్ చేయండి మన బీటెక్ వాళ్ళకి. సో మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.